ప్రభుత్వం తరఫున మీకు ప్రత్యేకంగా జాబ్ మేళా అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించి ఇక్కడ మిమ్మల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేసి మీ యొక్క విధి విధానాలు, మీ యొక్క చదువుకు సంబంధించింది, మీ యొక్క ఏదైతే చదువుకున్నారో ఆ చదువుకి అర్హత తగినటువంటి కంపెనీస్ వచ్చారు. వాళ్ళ యొక్క విధి విధానాలు మీకు పూర్తిగా తెలియజేస్తారు. దాన్ని తెలుసుకున్న తర్వాత మీరు ఏదైతే ఇంటర్వ్యూ అటెండ్ చేస్తారో దానికి సంబంధించిన క్వాలిఫికేషను అట్ ది సేమ్ టైం ఆ జాబ్కి మీరు ఎలిజిబిలిటీ అవుతారో కాదో చూసుకొని తర్వాత మీరందరూ కూడా దీన్ని లబ్ధి పొందితే బాగుంటుందని కోరుకుంటూ ఈరోజు కార్యక్రమానికి మన సెంట్రల్ ఇన్ఛార్జ్ సార్ విజయ్ కుమార్ సార్ కూడా వేదిక మీదకి గట్టిగా ఒకసారి తర్వాత హెచ్ఆర్ సార్ అనేటువంటి మన అరుణ్ కుమార్ సార్ వెంకటేశ్వర నుంచి సార్ కూడా వేదిక నుంచి ఇన్వైట్ చేసిన వెల్కమ్ సార్. సార్ బాలాజీ ఎన్ఓసిపిఎల్ నుంచి సార్ కూడా వేదిక నుంచి ఇన్వైట్ చేస్తున్నాం. చైతన్య గారు ఈరోజు మనమందరూ కూడా ఒక మంచి జాబ్ కావాలని కొంచెం కరెక్టే కదా. ఆ జాబ్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? రాబోయే రోజుల్లో చాలా మంది జాబ్ చేస్తే ఏదో అనుకుంటారో జాబ్ అనేది మనిషికి గౌరవం ఇస్తుంది, జాబ్ అనేది మనిషికి ఉత్తేజం పెంపొందిస్తుంది. అదేవిధంగా జాబ్ అనేది రకరకాల పర్పస్ పైన మనం యూజ్ చేసుకోవచ్చు. చాలా మంది మీకంతా తెలుసు జాబ్ లేకపోతే పెళ్లి చేసుకున్నా కూడా ముందుకు రావడం లేదు. నిజమా కాదు తల్లి? నిజమా కాదు మీకంతా? అదన్నీ కూడా కావాలంటే మనము ఏదో ఒక రంగంలో ముందుకు తీసుకుపోవాలి. ఆ రంగాన్ని ఎంచుకునే విధానంలో మనం అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చిన అవకాశాన్ని పడుచుపెట్టుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి, అది చిన్న జీతమా, ఎక్కువ జీతమా, చిన్న జాబా, పెద్ద జాబా అని కాదు. ఒక చోట ఆ రంగంలో మీరు ఏదైతే ముందుకు వచ్చి దాన్ని ఆ రంగంలో ఎంచుకుంటారో ఆ రంగంలో కొంతకాలం పాటు ఓపికగా పనిచేసినట్టయితే, అంటే మీరు జాబ్ చేసినట్టయితే దాంట్లో ఉన్నటువంటి ఒడిదుడుకులు తెలుసుకొని ఆ రంగంలోనే మీరు ఉన్నతమైన రంగానికి వెళ్ళడానికి, ఉన్నతమైన స్థాయికి రావడానికి ఆ యొక్క కంపెనీ విధానాల ప్రకారము మీకు ఒక ప్రాధాన్యత కల్పించడం జరుగుతుంది. ఓకేనా? దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ కార్యక్రమం ఉద్దేశించి మన సెంట్రల్ ఇన్ఛార్జ్